కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి ఘటన జిల్లాలో కలకలం రేపింది. హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరుకల కావిడి నాగేంద్ర హత్య యత్నానికి పాల్పడ్డారు. గంజాయి కేసులో నిందితుడైన నాగేంద్రను పట్టుకునేందుకు పోలీసులు చిలమతూరు మండలం ఎర్రకొండ ప్రాంతానికి వెళ్లగా పోలీసులపై తిరగబడి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దాడిలో గాయపడిన కానిస్టేబుల్ రవిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఇక కావిడి నాగేంద్ర గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్త కోడళ్ల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటాడు. ఇక ఇతనిపై ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో రాష్ట్రంతో కలిపి 90కు పైగా కేసులున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై ఉన్నత అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పట్టుకునే క్రమంలో మా కానిస్టేబుల్ రవి గాయం అవ్వడం జరిగింది. 2024 అక్టోబర్ దసరా టైంలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ గ్యాంగ్ రేప్లో A1 అక్యూస్డ్ కావటి నాగేంద్ర అనే అతన్ని రీసెంట్గా ఒక కేసులో కూడా NDPS కేసులో కూడా అతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ప్లస్ రీసెంట్గా గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ ప్రాపర్టీ ఆఫ్ వచ్చేసి బాడీలో వచ్చేసి చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్తో అతను పట్టుకోవడానికి ఒక పార్టీ ఫామ్ చేసి ఈరోజు మార్నింగ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పంపితే ఆ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ అతను పట్టుకునే క్రమంలో మా రవి అనే కానిస్టేబుల్ గాయపడడం జరిగిందండి. సో ఇంకా 2 టీమ్స్ వెంటనే పంపించి గాలిస్తున్నాము. పట్టుకోగానే నెక్స్ట్ అప్డేట్ ముందుకు వస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ దట్ పోలీస్ కానిస్టేబుల్ హెస్ బీన్ ఇంజూర్డ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇటీవల త్యాగరాజ్ నగర్లో గార్డెన్ సర్చ్ నిర్వహించినప్పుడు ఎస్పీ గారు పాత నర్సులకి కౌన్సిలింగ్ ఇచ్చినారు. ఎరుకల నాగేంద్ర కుటుంబానికి కూడా అతనిలో మార్పు రాకుండా మళ్ళీ మీ డిపార్ట్మెంట్ పైన ఈ విధంగా చేసినారు కదా. యాక్చువల్లీ ఈ రౌడీ షీటింగ్ కౌన్సిలింగ్కి వీటికంతా మేము జస్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళని పరివర్తన తేవడానికి మేము చూస్తుంటాము. వీక్లీ వన్స్ 10 days వన్స్ పిలిచి, కానీ వాటికి కూడా ఇతను అటెండ్ అయ్యేవాడు కాదు. మొన్న ఈ